ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి వేకెన్సీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ 16, 20 ఉంటే ప్రస్తుతానికైతే చాలా తక్కువ అప్లికేషన్స్ వెళ్తున్నాయి అనేసిన ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణాలైతే చూద్దాం. ఓకే. పోస్టుల విషయంలో వేకెన్సీ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే కేటగిరీ వైస్‌గా చూసుకుంటే 13 జిల్లాలకి కూడాను కొన్ని జిల్లాలకి పోస్టులు అసలు కొన్ని కేటగిరీలకి లేవండి. తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి మెయిన్ రీజను ఇది మనకి పోస్టుల విషయంలో వేకెన్సీ తక్కువగా ఉండడం. అలాగే కొన్ని జిల్లాలో కేటగిరీ వైస్‌గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అవ్వచ్చు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అవ్వచ్చు. అలాగే కొన్ని పోస్టులకి బీసీకి సంబంధించిన కేటగిరీలో అసలు వేకెన్సీ లేవండి. కాబట్టి ఆ కేటగిరీ వైస్‌గా చూసుకుంటే అక్కడ లేవు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి. కానీ పోస్టులు లేవు కాబట్టి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ మ్యాక్సిమం చూపించట్లేదు. మెయిన్ రీజన్ ఇది కూడాను. నెక్స్ట్ ఫీజు విషయంలో ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఒక పోస్ట్‌కి మనకి 800 రూపీస్ అండి. పోనీ ఈ 800 రూపీస్ 10 పోస్టులు కూడా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు అప్లై చేసుకున్న తర్వాత అన్నింటికి 800 అయితే బాగుండండి. ఒక పోస్ట్‌కి 800 రూపాయలు. 10 రకాల పోస్టులకి అప్లై చేయాలంటే మ్యాక్సిమం 80,000 అయిపోతుంది ఓన్లీ అప్లికేషన్ ఫీజే. కాబట్టి ఫీజు విషయంలో కూడాను ఆలోచిస్తున్నారండి. ఓకే. నెక్స్ట్ ఒక పోస్ట్‌కి 800 రూపాయలు కాబట్టి అది ఆలోచించారు. ఇది కూడా ఒక మెయిన్ రీజనే. నెక్స్ట్ కొన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ లేకపోవటం. మనకి ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ విషయం అవ్వచ్చు, సబార్డినేట్ విషయానికి అవ్వచ్చు, డిగ్రీ క్యాండిడేట్స్ అనేది నాట్ ఎలిజిబుల్ కదండి. కాబట్టి ఎందుకంటే డిగ్రీ ఎలిజిబుల్ ఉన్నా కూడాను దీనికి అప్లై చేసుకుందామంటే నాట్ ఎలిజిబుల్ అంటుంది. ఎందుకంటే వీటిలో వేకెన్సీ ఎక్కువ ఉంది, ఏదో ఒక జాబ్ చేద్దాంలే అనేసి ఉద్దేశంతో అప్లై చేద్దామన్నా అవ్వట్లేదు. కాబట్టి ఇది కూడా మెయిన్ రీజన్ ఏంటండి తక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణాల్లో. అలాగే ఓపెన్లో అప్లై చేద్దాం అనుకున్నా అక్కడ కూడా పోస్టులు తక్కువ ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీ ఏంటంటే మనకు తెలుసు, అందులో జనరల్ పర్సన్స్ వస్తారు. అంటే ఆల్ కేటగిరీ పర్సన్స్ ఓపెన్ దీనిలోకి వస్తారు. నెక్స్ట్ అందులో ఉమెన్ రిజర్వేషన్ ఉంది కాబట్టి అందులో ఉమెన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్తో పాటు ఓపెన్ కేటగిరీలో కూడా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఓపెన్లో అప్లై చేద్దామని కూడా తక్కువ పోస్ట్ ఉండడం వల్ల తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ప్రీవియస్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ జాబ్ రోల్ గురించి చెప్పే విధానాలు అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. ఆఫీస్ సబార్డినేట్ విషయం గురించి అయితే మెయిన్ ఎక్కువ దీని గురించి అయితే టాపిక్ నడుస్తుంది. ఈ ఆఫీస్ సబార్డినేట్ విషయంలో వాళ్ళు కోర్టు విషయాలతో పాటు పర్సనల్గా కొన్ని వర్క్ కూడా చేయించుకుంటారని, అలాగే టైమింగ్స్ కూడాను మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 8:30 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నదని, అలాగే లేడీస్కి మ్యారీడ్ గర్ల్స్కి అయితే ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందనేసి అంటే ఈ జాబ్ రోల్ గురించి అయితే చాలా విధాలుగా చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత 5 lakhs అనేది బాండ్ పేపర్ కూడా రాసుకుంటారు. ఒకవేళ మనం రిజైన్ చేస్తే ఆ 5 lakhs కూడా కట్టాలనేసి అది కూడా వినడం జరుగుతుంది. కాబట్టి ప్రీవియస్గా సెలెక్ట్ అయిన వాళ్ళు దీని గురించి చెప్తున్నారు. కాబట్టి ఇది అప్లై చేయడానికి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లైక్ స్టడీ సర్టిఫికేట్ విషయంలో. అంటే ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి అలర్ట్ చేయండి చాలామందికి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లై చేద్దామంటే ఎంఆర్ఓ ఆఫీస్లో దీన్ని మ్యాక్సిమం ఇవ్వట్లేదు అనేసి చాలా దగ్గర టాక్ అనేది వినబడుతుంది. కాబట్టి ఇది కూడా ప్రాబ్లంగానే ఉంది. అలాగే విభిన్న పోస్టులకు డిఫరెంట్ ఎగ్జామ్స్ అన్నీ కాంపిటేటివ్కి ఒకేలా ఉంటే ఈ ఏపీ హైకోర్టు విషయంలో ఏం జరుగుతుందంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జామ్స్లో కొన్ని పోస్టులకి కొన్ని రకమైన ఎగ్జామ్స్, కొన్ని రకాల పోస్టులకి వేరే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి అన్నిటికీ ఒకటి కాదు కాబట్టి సెపరేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా రీజనే. అలాగే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వారికి ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్లో కానీ ప్రైవేట్గా వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ మ్యాక్సిమం అంటే 15 నుంచి 20 వరకు కూడా మార్క్స్ యాడ్ చేస్తున్నారని అంటున్నారు. ఇవి యాడ్ చేస్తే వాళ్ళకి వెయిటేజ్ పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకి జాబ్స్ అనేది అలౌట్ చేస్తున్నారనేసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా మెయిన్ రీజనే.
అలాగే చాలామంది డిఎస్సికి, పీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా! దీనికి బాగా వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి చాలామంది అప్లై చేయడానికి ఇది కూడా రీజన్ ఉంటది. అలాగే చాలా అపోహలు ఉన్నాయి కొన్ని జాబ్స్ పైన. అంటే ఆ జాబ్స్ వర్క్ చూసుకుంటే మనకు ఒక రకంగా చెప్తుంటారు. కానీ అక్కడ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు చేసే జాబ్స్ అనేవి వేరే విధంగా ఉంటున్నాయి అనే అపోహలైతే చాలా ఉన్నాయండి. అలాగే ఓపెన్‌లో జనరల్ ఆల్ కేటగిరీస్ వాళ్ళు పోటీ ఎక్కువగానే ఉంటది. ఎందుకంటే ఇందులో ఉమెన్ రిజర్వేషన్ కూడా 33% ఉంది. ఓపెన్ కేటగిరీలో వీళ్ళు కూడా మళ్ళీ రావడం జరుగుతుంది కాబట్టి బెస్ట్ జాబ్స్ లేడీస్‌కి ఏవైనా ఉన్నాయి అంటే మాత్రం ఏపీ హైకోర్టుకు సంబంధించినవండి హైయర్ జాబ్సెస్. ఇక నేను ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ గురించి అయితే పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రీవియస్‌గా వర్క్ చేస్తున్న పర్సన్స్‌కి మీరు అడగండి. వాళ్ళు చెప్పే ఆన్సర్ అయితే మీరు చూడండి. ఏది ఏదేమైనా కూడా ఒక గవర్నమెంట్ జాబ్‌లో సెలెక్ట్ అవ్వాలి. ఒక గవర్నమెంట్ జాబ్‌లో ఫస్ట్ మనం ఫండమెంటల్‌గా ఉండాలి. బేస్ మనకు ఉండాలంటే కంపల్సరీగా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్‌లో మనం సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయిన తర్వాత మన యొక్క స్టెప్స్ వైస్‌గా డెవలప్ అవ్వడం ఉంటది. అయితే చాలామంది చెప్తున్నారే గానీ కంపల్సరీ గవర్నమెంట్ జాబ్‌లో అంటే దానికి వాల్యూ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. మీరు ఏది కూడాను బీ పాజిటివ్‌గా తీసుకోండి. బీ ప్రిపేర్ వెళ్ళండి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారు కదా అనేసిని మనం అన్నింటిని కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే లాస్ట్‌కి మనకి ప్రైవేట్ జాబులు కూడా దొరకడం కష్టమైపోతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. కాబట్టి ఈ యొక్క ఛాన్స్‌ని యుటిలైజ్ చేసేసుకోండి. బై లక్ వస్తే అప్పుడు చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ.